నిన్న ఒక వీడియోలో రుక్మిణి శాటిలైట్ గురించి మాట్లాడాం. అంటే GSAT-7 మన ఇండియన్ నేవీకి కావలసిన అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ను ప్రొవైడ్ చేసే ఒక శక్తివంతమైన శాటిలైట్ అని మాట్లాడాం. విచిత్రం చూడండి, ఈ వీడియో రికార్డ్ అయిన తరువాత ఇలాంటి వార్తలు, అసలు మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నాము, ఇమీడియట్గా వార్తాపత్రికల్లో మీకు దానికి సంబంధించిన ఇట్లాంటి వార్తలు రావడం ఆశ్చర్యంగా ఉంది. సో మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు, సో ఈయన ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. దీని ప్రకారం ఈయన ఏమంటున్నారు అంటే, త్వరలోనే భారత్ 52 మిలిటరీ శాటిలైట్స్ను అంతరిక్షంలోకి విడుదల చేయబోతున్నారు. అసలు మనము రుక్మిణి శాటిలైట్ గురించి మాట్లాడడం ఏమిటి, మీకు ఆ రోజు రాత్రి ఇలాంటి వార్తలు రావడం ఏంటి? విచిత్రంగా ఉంది. కానీ 52 మిలిటరీ శాటిలైట్స్ అనేది చాలా పెద్ద విషయం అండి. ఇందులో మీకు గమనించారు అనుకోండి, ఇస్రో వాళ్ళు DRDO వాళ్ళు కలిసి, వీళ్ళిద్దరూ కూడా దిగ్గజ సంస్థలు. మీకు ఇవాళ ప్రపంచంలో వీళ్ళ గురించి, వీళ్ళ యొక్క నైపుణ్యము గురించి చాలా పెద్ద లెవెల్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు కలిసి ఇలాంటి ఒక మిషన్ని చేపట్టడము ఇక్కడ మనం మెచ్చుకోవాలి. ఎప్పటి నుంచో ఆలోచిస్తే ఎందుకు వీళ్ళు విడిగా వర్క్ చేస్తున్నారు, వీళ్ళు డిఫెన్స్ రంగము కోసము కలిసి పని చేయవచ్చు కదా. మనమే మాట్లాడాం, ఇస్రో ప్లస్ DRDO వీళ్ళు మిలిటరీ శాటిలైట్స్ను తయారు చేయడం మొదలు పెడితే ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలకు మనం ఎక్స్పోర్ట్స్ చేయవచ్చు కదా. సో ఇది ఆలోచించాం. ఇప్పుడు మీకు ఆలోచన రావచ్చు, 52 మిలిటరీ శాటిలైట్స్ ఎందుకండి? ఒక్కసారిగా ప్రపంచంలో ఏ ఒక దేశం ఇలా చేయలేదు. ఎందుకు ఇవాళ భారత్ ఇంత భారీ చేపడుతున్నారు అంటే, చూడండి, మీకు టిబెట్ సరిహద్దుల్లో సడన్గా చైనా వాడు ఏం చేశాడు అంటే, అరుణాచల్ ప్రదేశ్ అంటాం చూసారా, వాడు దాన్ని సౌత్ టిబెట్ అంటాడు. అక్కడ ఒక గ్రామాన్ని వాడు నిర్మించాడు. చకా ఒక 50-60 ఇల్లులు, వాటికి ఇంటర్నెట్ ఫెసిలిటీ, రోడ్, వాహనాలు, ఇలాగ చెప్పా పెట్టకుండా, అంటే మన సరిహద్దుల్లో ఇలాంటి ఒక గ్రామాన్ని వాడు నిర్మించాడు. మనకు తెలియదు, ఎందుకంటే వాడు అటువైపు కదా చేస్తున్నాడు, మనం పట్టించుకోలేదు. కానీ అమెరికా వాళ్ళు మనల్ని అలర్ట్ చేశారు, ఇక్కడ ఇలాంటి ఒక గ్రామం రాబోతుంది, ఇక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఒక పోస్టు పెట్టబోతున్నారు, మెల్లమెల్లగా వాళ్ళు భారత్లోకి కూడా రావచ్చు, అంటే అరుణాచల్ ప్రదేశ్లోకి రావచ్చు, అడిగితే ఇది మాది కదా అంటారు, మీరు అలర్ట్ అవ్వండి, హై అలర్ట్లో వ్యవహరించండి. అంటే సరిగ్గా అమెరికా వాడు చెప్పినట్టే చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకి రావడము, వాళ్ళు వచ్చి అక్కడ చూస్తే ఇండియన్ ఆర్మీ కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు. చావ కొట్టి వాడిని అక్కడి నుంచి తరిమివేశారు. మొత్తం ఆ చైనా సైనికులు పారిపోయారు. మరి అమెరికా వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి ఫ్రెండ్స్, మనం మాట్లాడుతున్న 52 మిలిటరీ శాటిలైట్స్, ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి కల అండి. ఆయన ఇలాంటి ఒక భారత్ను చూడాలి అని అనుకున్నారు. ఎందుకు అంటే కార్గిల్ యుద్ధం, ఆ కార్గిల్ యుద్ధంలో జరిగిన వ్యవహారాలు, ఎందుకంటే ఈయన పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ను అనుకున్నారు. ఆ దొంగ వెధవలు మనల్ని నమ్మించి కార్గిల్లోకి మీకు చొరబాటుదారులను పంపించారు. సో ఇది ఆయన తట్టుకోలేకపోయారు. నమ్మక ద్రోహం, పాకిస్తాన్ అంటేనే నమ్మక ద్రోహం. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అమెరికా సహాయం అడిగితే వాడు ఇవ్వలేదండి. పాకిస్తాన్ వాడి మిత్రదేశం, ఎటువంటి ఇన్పుట్స్ లేనప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు మనకి సహాయానికి వచ్చారు. అంటే పాకిస్తాన్ సైనికులు ఎక్కడ ఉన్నారు, ఈ తీవ్రవాదులు ఎక్కడెక్కడ దాక్కొని ఉన్నారో ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ శాటిలైట్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మన వైమానిక దళం వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసి కార్గిల్ యుద్ధాన్ని గెలిచాం. కాబట్టి ఇక మీదట ఇలాంటి ఛాన్స్ ప్రపంచ దేశాలకు ఇవ్వకూడదని ఆ రోజుల్లోనే వాజ్పేయి గారు మాట్లాడారు. సో ఆయన ఈ కలను ఇవాళ నెరవేర్చడానికి వీళ్ళు ఎన్నో రకాలుగా, ఇందులో ఇవాళ డబ్బుకి కొదవలేదు కదా. కాబట్టి డిఫెన్స్ రంగములో మీకు ఎలాంటి ఇన్నోవేషన్ ఉన్నా ప్రపంచంలో ఏ దేశము ఊహించని విధంగా మనము మన టెక్నాలజీని డెవలప్ చేయాలి అని చెప్పి 52 శాటిలైట్స్ అన్నప్పుడు ఇందులో లియో అంటారు, జియో అంటారు. లియో అంటే ఏంటి?
లో ఎర్త్ ఆర్బిట్. ఈ లో ఎర్త్ ఆర్బిట్ అనేది మీకు ఇస్రో వాళ్ళు డిఆర్డిఓ వాళ్ళు కలిసి 21 శాటిలైట్స్ను తయారు చేస్తారు. ఇక తక్కిన 31 శాటిలైట్స్ను కూడా ప్రైవేట్ రంగానికి చెందిన వాళ్ళు తయారు చేసి మనకు ఇస్తారు. ఇది 52. ఇప్పుడు ఈ లో ఎర్త్ ఆర్బిట్ అన్నారు అనుకోండి, 700 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల అంతరిక్షములో దీనిని లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. అంటే మీకు ఆ శాటిలైట్ ఒక విమానములాగా తిరుగుతూనే ఉంటుంది. సో తిరుగుతున్నప్పుడు ఏంటి, మంచి క్లారిటీతో ఉండే కెమెరాలు ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి. ఇవి మీకు రియల్ టైములో మీకు ఎక్కడ ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అక్రాస్ ఇండియా ఈ శాటిలైట్స్ పనులు చేస్తాయండి. మీరు ఒక అరుణాచల్ ప్రదేశ్ అంటారు, సిక్కిం అంటారు, లడాక్ అంటారు, ఎల్ఓసి అంటారు, అలాగే ఇటువైపు ఇండియన్ ఓషన్ రీజన్, అరేబియన్ సీ, ఎటు చూసినా కూడా మన శాటిలైట్స్, దీన్నే వీళ్ళు శాటిలైట్ కాన్స్టలేషన్. కాన్స్టలేషన్ అంటే ఏంటి, మీకు నక్షత్రాల గుంపు. అలాంటి ఒక వ్యవస్థను మనము తయారు చేయాలని చెప్పి ఈ వార్తలు వింటున్నప్పుడు మీకు పాకిస్తాన్ వాడి శవపేటిక రెడీ అవుతుంది. అంటే ఎల్ఓసి వద్ద వాడు తీవ్రవాదులను సిద్ధము చేస్తే ఇక్కడ మన వద్ద ఉండే లో ఎర్త్ ఆర్బిట్ అనండి, ఈ 2000 కిలోమీటర్లకు మించితే జియో స్టేషనరీ ఆర్బిట్ అని అంటారు. అంటే వైడర్ యాంగిల్లో పెద్ద లెవెల్లో మీకు 36,000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రిసైజ్గా మీకు పాకిస్తాన్ వైపు ఏం జరుగుతుంది, చైనా వైపు ఏం జరుగుతుందో ఈ శాటిలైట్స్ గమనించి ఫ్రెండ్స్, ఇందులో చాలా చాలా గొప్ప విషయం, నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దీనిని వీళ్ళు అనుసంధానము చేసిన విధానం. ఒక కంప్లీట్ నెట్వర్క్ను క్రియేట్ చేశారండి. ఎవరు, ఇస్రో వాళ్ళు, డిఆర్డిఓ వాళ్ళు. అంటే జియో స్టేషనరీ ఆర్బిట్ అనబడే ఒక శాటిలైట్ మీకు ఇక్కడ లో ఎర్త్ ఆర్బిట్లో ఉండే ఇంకొక శాటిలైట్తో నెట్వర్కింగ్ని క్రియేట్ చేసి తన ఇన్ఫర్మేషన్ని దీనికి పంపిస్తే భూమి మీద ఉండే, ల్యాండ్లో ఉండే మన కంట్రోల్ రూమ్కి ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే ఏ లెవెల్లో వీళ్ళు శాస్త్రవేత్తలు వర్క్ చేశారు అంటే మనకు చెప్పుకోవడం రాదు, మామూలుగానే వర్క్ చేసేస్తాము. కానీ ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్నోవేషన్స్గా నాకైతే అనిపిస్తుంది. అమెరికా వాడు చేశాడు, రష్యా వాడు చేశాడు అని గొప్పగా చెప్పుకుంటాం. వాళ్ళు 40-50 ఏళ్ల నుంచి కష్టపడి ఈ లెవెల్కి వచ్చారు. కానీ మనము 10 ఇయర్స్లో ఇలాంటి అద్భుతాలను సాధించడము, ఎటు చూసుకున్నా కూడా 52 శాటిలైట్స్ను యావత్ భారత్లో మనము మన అంతరిక్షములో, మన గగనతలములో నింపేసి ఏ ఒక శత్రువు కూడా, అంటే పాకిస్తాన్ నుంచి ఒక తీవ్రవాది వస్తున్నాడు అంటే వాడు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, ఎలాంటి ఆయుధాలను క్యారీ చేస్తున్నాడు, వాడి బ్యాగులో ఏముంది, ఒక డ్రోన్ వస్తుందంటే ఈ డ్రోన్ యొక్క సైజ్ ఎంత, అందులో ఏముంది, టోటల్ వివరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక తీవ్రవాదిని, ఒక సివిలియన్ని, ఒక మిలిటరీ ఆఫీసర్ని క్లియర్గా గుర్తించగలదండి. ఎలా చెయ్యగలదు అంటే ఇది ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, ఈ వివరాల్లోకి మనం వెళ్ళకూడదు. కానీ ఇంత అద్భుతాన్ని ఏఐ ద్వారా డిఆర్డిఓ, ఇస్రో వాళ్ళు సాధించారు అన్నప్పుడు మీకు ఇది నెక్స్ట్ లెవెల్. అంటే ఫ్యూచరిస్టిక్ థింకింగ్. మనం ఏం మాట్లాడుతున్నాము, యాంటీ శాటిలైట్ వెపన్స్ అంటున్నాం. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏం చేశారు, పుతిన్ గారు చెప్తున్నారు, నేను తలుచుకుంటే అమెరికా, యూరోప్కి సంబంధించిన ప్రతి ఒక్క శాటిలైట్ను తుక్కు చెయ్యగలను. ఎలా చేస్తారండి, ఎలా చేస్తారు అంటే ఈ శాటిలైట్స్కి పైన ఆయన లిటరల్గా అణువస్త్రాలను మోహరించిన శాటిలైట్ను పెట్టుకొని కూర్చున్నాడు. అంటే రేపు స్పేస్ వార్ కూడా రావచ్చు. అలాంటప్పుడు ఈ స్పేస్ వార్లో మీరు ఒక అగ్రగామి దేశముగా ఉండాలి అంటే యాంటీ శాటిలైట్ వెపన్స్లో కూడా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండాలంటే ఇలాంటి పరిశోధనలు మీరు చేసే తీరాలి అని చెప్పి మనం కంకణము కట్టుకొని ఉన్నాము. ఇలాగే ఇప్పుడు మనము 52 ఇలాంటి శాటిలైట్స్ను సిద్ధము చేసి ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్గా పేరు తెచ్చుకున్నాము. మరి ఈ వార్త మీరు విన్నారా? 52 శాటిలైట్స్ అట్ ఏ టైం అంటే ఇదే మామూలు విషయం కాదు. మరి ఇలాంటి ఘనతను భారత్ సాధించింది అన్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉండాలి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.